హాయ్ ఫ్రెండ్స్, ఈ టాపిక్లో మనం బ్రైటన్ సైకిల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. బ్రైటన్ సైకిల్ అనేది దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి కంప్రెసర్, ఓకే, కంబషన్ ఛాంబర్, గ్యాస్ టర్బైన్, హీట్ ఎక్స్చేంజర్. మనకి బ్రైటన్ సైకిల్ యొక్క మెయిన్ ఇది ఒక హీట్ ఇంజిన్ అనమాట. ఇది ఏం చేస్తుంది, సోర్స్ నుండి హీట్ తీసుకొని సింక్కి రిజెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇది హీట్ని తీసుకొని మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎలా జరుగుద్ది అనేది నేను ఈ ప్రాసెసర్ ద్వారా చెప్తాం. మనకి ఏదైనా సింబల్ ద్వారా చెప్పచ్చు. ఇది కంప్రెసర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. చూసారు సింబల్, అందుకు దీన్ని కంప్రెసర్ అంటాం. కంప్రెసర్ జరిగినప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే మెయిన్ 3 పారామీటర్స్ గుర్తించుకోవాలి. ఒకటి, వాల్యూమ్ అనేది తగ్గుద్ది. కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ అనేది తగ్గుద్ది. చూసారు కదా, సింబల్ కూడా వాల్యూమ్ తగ్గుతూనే ఉంది. కంప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్ తగ్గుద్ది. అలాగే కంప్రెస్ చేసినప్పుడు ఈ ఎయిర్ని టెంపరేచర్ అండ్ ప్రెషరు రైజ్ అవుతాయి. అంటే మన కంప్రెసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని సక్ చేసుకొని దాన్ని ఏంటంటే కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్రెస్ చేసామో దాని యొక్క ప్రెషర్ అండ్ టెంపరేచరు రైజ్ అవుతాయి. దేనికి, ఎయిర్కి. అలాగే ఎయిర్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గుద్ది. ఇదేంటంటే ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి ఇక్కడ ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్. అంటే మనకి ఇక్కడ తెలియాల్సిన ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్, ఎంట్రోపీ. ఓకే, మన కంప్రెస్ జరిగినప్పుడు ఏమవుద్ది, ప్రెషరు, టెంపరేచరు రైజ్ అవుతాయి, వాల్యూమ్ అనేది తగ్గుద్ది. దీని సింబల్ బట్టి చెప్పొచ్చు మీరు. అట్ ది సేమ్ టైం ఎంట్రోపీ కాన్స్టెంట్, ఎందుకంటే ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి. ఓకే, 1 to 2 అయిపోయింది. మనం కంప్రెస్ చేయగా మనకేంటి, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇది కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుద్ది. ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అయిందో మనం ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఈ ఎయిర్లోకి ఫ్యూల్ని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, స్ప్రే కింద ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, ఈ ఎయిర్, ఫ్యూల్ రెండు మిక్స్ అయ్యి కంబషన్ అనేది జరుగుద్ది. కంబషన్ జరిగినప్పుడు మనకేంటి, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ గ్యాసెస్ లేదా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ గ్యాసెస్, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ గ్యాసెస్ లేదా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, గ్యాస్ టర్బైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇవి ఎక్స్పాన్షన్ అవుతాయి. ఇది ఏ ఎక్స్పాన్షన్ అంటే ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. అంటే ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్. ఎక్స్పాన్షన్ అయినప్పుడు మనకి ప్రెషర్ అనేది తగ్గుద్ది. ఓకే, ఎక్స్పాన్షన్ అయినప్పుడు టెంపరేచర్ తగ్గుద్ది. కానీ వాల్యూమ్ చూసారా, ఇలా సింబల్ బట్టి చెప్పొచ్చు, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఏం జరుగుద్ది, ఎక్స్పాన్షన్ అయినప్పుడు మనకి టెంపరేచరు, ప్రెషర్ తగ్గుతాయి, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, మనకి ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనేది మనకి ఏంటంటే ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుద్ది. ఈ గ్యాసెస్ ద్వారా ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుద్ది. ఈ రొటేట్ అయిన షాఫ్ట్కి మనం ఒక ఎలక్ట్రికల్ జనరేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ ఎలక్ట్రికల్ జనరేటర్ కనెక్ట్ చేయడం వల్ల ఈ రొటేట్ అయ్యే షాఫ్ట్నే మనం మెకానికల్ వర్క్ అంటాం. ఆ మెకానికల్ వర్క్ని జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కొంత వర్క్ని మనం ఈ కంప్రెసర్కి ఒక షాఫ్ట్ అటాచ్ చేస్తాం. ఆ వర్క్ మనకు ఏదైతే వర్క్ వచ్చిందో ఆ వర్క్లో కొంత వర్క్ ఏంటంటే ఈ కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఓకే, ఈ కంప్రెసర్కి ఇన్పుట్ డ్రైవ్ కింద ఉపయోగపడుద్ది. అలాగే మనకి ఇలాగా ఎక్స్పాండ్ అవ్వగా మనకి ఏంటంటే ఈ ఎయిర్ అనేది లో ప్రెషర్, లో టెంపరేచర్తో మనకి అట్మాస్ఫియర్కి రిలీజ్ చేసేస్తాం. ఓకే, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తాం. అందుకు దీన్ని ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి వర్కింగ్ మీడియం ఏంటి, ఎయిర్, దాన్నే గ్యాస్ అనొచ్చు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అట్మాస్ఫియర్లోకి ఓపెనబుల్ చేస్తున్నాం. అందువలన దీన్ని ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ సేమ్ కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్ నుండి ఎయిర్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే కంప్రెషన్ జరిగిందో, సింబల్ చూడండి, కంప్రెషన్ జరిగిందో, ఆ కంప్రెషన్ జరిగినాడు ప్రెషర్, టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుద్ది. దేనిది, ఎయిర్ది. ఓకే, ఎయిర్ గురించే మాట్లాడాలి మనం ప్రతిదీ. ఆ హై టెంపరేచర్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ మనకి ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే మనం ఇందాక కంబషన్ ఛాంబర్లో డైరెక్ట్గా ఈ రెండు మిక్స్ అయిపోయినాయి, ఎయిర్, ఫ్యూల్. ఇక్కడ అలా కాదు, మనం బయట నుండి కోల్ని మండించడం ద్వారా, బర్న్ చేయడం ద్వారా ఇండైరెక్ట్గా ఎయిర్కి హీట్ని అనేది సప్లై చేస్తాం. దానివల్ల ఏంటి, ఎయిర్ యొక్క టెంపరేచర్ పెరిగి హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇదంతా కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరుగుద్ది. ఓకే, మనకి ఈ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్
ఎయిర్ ఏమవుద్ది అంటే మనకి టర్బైన్లోకి ఎంటర్ అవుద్ది. టర్బైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మనకి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ జరుగుద్ది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనకి ఏం జరుగుద్ది, ఈ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అట్ ది సేమ్ టైం టెంపరేచర్ ప్రెజరు డ్రాప్ అవుతాయి. డ్రాప్ అవ్వడం అంటే టెంపరేచర్ ప్రెజర్ తగ్గుతాయి అని అర్థం. అంటే అప్పుడు మనకి ఈ ఎక్స్పాన్షన్ వల్ల మనకు మెకానికల్ వర్క్ అనేది జనరేట్ అవుద్ది. ఈ టర్బైన్ యొక్క షాఫ్ట్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుద్ది. ఒక జనరేటర్ని కనెక్ట్ చేసుకొని మనకు వచ్చిన మెకానికల్ వర్క్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్. ఓకే, ఈ మిగిలిన మనకి కొంత వర్క్ని ఈ కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, మనకి తర్వాత ఎక్స్పాన్షన్ అవ్వగా లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఎగ్జాస్ట్ గ్యాస్ లేదా ఎయిర్ అనేది హీట్ ఎక్స్చేంజర్లోకి పంపిస్తాం. ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఏమవుద్దంటే మనకి అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది దాని యొక్క టెంపరేచర్ని రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఎయిర్ యొక్క టెంపరేచర్ ఎక్కువ, అట్మాస్ఫియర్ది తక్కువ. దానివల్ల టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. అప్పుడు ఎయిర్ యొక్క టెంపరేచర్ ప్రెజరు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. మళ్ళీ ఇది కంప్రెసర్కి ఎంటర్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎయిర్నే గ్యాస్ అనొచ్చు. ఈ ఎయిర్ అనేది మనకి కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఎక్కడ మన ఇదంతా మొత్తం క్లోజ్డ్ లూప్లా ఉంది. అంటే ఇక్కడ ఎయిర్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం, సర్క్యులేట్ అవ్వడం వల్ల దీన్ని క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటాం. ఓకే, దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఓకే, కంప్రెషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అయినప్పుడు ఏమవుద్ది, ఒకటి ప్రెజరు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ అనేది డ్రాప్ అవుద్ది అని చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి కంప్రెషన్ ఇది 1 to 2 కంప్రెషన్. 1 to 2 కంప్రెషన్ అయినప్పుడు ఇనిషియల్గా వాల్యూమ్ ఇది V1 కనబడుతుంది కదా, V1. కంప్రెసర్ అయినప్పుడు వాల్యూమ్ అనేది తగ్గింది. చూసారు కదా, ఇక్కడ ఉండేది ఇలా వాల్యూమ్ తగ్గింది. ఈ యాక్సిస్ వాల్యూమ్ చూపెడుతుంది. వాల్యూమ్ V1 ఉన్నది V2కి వెళ్ళేసరికి తగ్గింది. కానీ ప్రెజర్ చూసారా మీరు, ప్రెజర్ ఇది ఈ యాక్సిస్, ఇది ప్రెజర్. P1 ఉన్నది P2కి ఇంక్రీజ్ అయింది. ఓకే, వాల్యూమ్ తగ్గింది, ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. PV డయాగ్రామ్ గురించే మాట్లాడదాం ఓన్లీ. నెక్స్ట్ 2 to 3 ఏంటి, కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్ ప్రాసెస్ అనమాట. ఇదే కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్ ప్రాసెస్. ఓకే, 2 to 3 ఇక్కడ హీట్ యాడ్ చేస్తాం. ఎక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చూసుకుంటే మీరు చూడండి, ఇది కాన్స్టెంట్ ప్రెజరు. ఓకే, కాన్స్టెంట్ ప్రెజరు 2 to 3 అంటే కాన్స్టెంట్ ప్రెజరు. అట్ ది సేమ్ టైం 3 to 4 మనకేం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది టర్బైన్లో. 3 to 4 చూసుకుంటే మీరు ఎక్స్పాన్షన్ చూడండి 3 to 4. ఓకే, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏం జరుగుద్ది టర్బైన్లో, ఎక్స్పాన్షన్ అనగానే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. 3 నుండి V4కి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ప్రెజరు టెంపరేచర్ డ్రాప్ అవుతాయి అన్నాం. మనకి ఇక్కడ ప్రెజర్ ఒకటే ఉంది. P2 నుండి P4కి, P3 నుండి P4కి లేదా P2 నుండి P1కి డ్రాప్ అయింది. అంతే కదా. 1 to 2 అనేది కంప్రెషన్, 2 to 3 హీట్ ఎడిషన్. ఓకే, 3 to 4 అనేది ఎక్స్పాన్షన్. 4 to 1లో మళ్ళీ హీట్ రిజెక్షన్ జరుగుద్ది. హీట్ రిజెక్షన్ జరిగినప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరుగుద్ది కాబట్టి ప్రెజర్ అనేది కాన్స్టెంట్. చూసారు కదా, కాన్స్టెంట్ ప్రెజరు. మళ్ళీ వాల్యూమ్ అనేది హీట్ రిజెక్ట్ అయినప్పుడు తగ్గుద్ది కాబట్టి V4 నుండి మళ్ళీ V1కి వచ్చేస్తుంది. ఇలా సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుద్ది. మనకి ఇది ఎలా వచ్చిందంటే క్లాక్ వైజ్ వచ్చింది. అంటే పవర్ ప్రొడ్యూస్ చేసే ప్రతి హీట్ ఇంజిన్ కూడా మనకి ఏంటంటే ఈ సైకిల్ అనేది క్లాక్ వైజ్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు P2 = P3, P4 = P1. ఇది PV డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి TS డయాగ్రామ్ చూద్దాం. TS డయాగ్రామ్, ఈ యాక్సిస్ T, ఇది వచ్చేసి S అంటే ఎంట్రోపీ టెంపరేచర్. ఓకే, మనకు 1 to 2 కంప్రెషన్ నేను ఆల్రెడీ చెప్పాను. 1 to 2 అనేది ఏంటి, కంప్రెషన్ అని చాలాసార్లు చెప్పాను. 1 to 2 కంప్రెషన్ అయినప్పుడు ఏమవుద్ది, టెంపరేచర్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుద్ది. చూసారు కదా, T1 నుండి T2కి టెంపరేచర్ రైజ్ అయింది. చూసారా ఎంత ఉండేది ఇనిషియల్గా, ఇప్పుడు ఎంత T2 ఇంక్రీజ్ అయింది. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, హీట్ ఎడిషన్ చేస్తున్నాం హీట్ ఎక్స్చేంజర్లోకి ఫ్యూల్ ద్వారా. అప్పుడు మళ్ళీ ఇంకేమవుద్ది, ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ ఇంకా రైజ్ అవుద్ది. T3కి వెళ్తుంది. T2 నుండి ఇక్కడ ఎంత ఉంది, ఇది T3కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఎక్స్పాన్షన్ జరుగుద్ది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మన టెంపరేచర్ ఏమన్నాం, టెంపరేచర్ అనేది తగ్గుద్ది.
ఓకే, టెంపరేచర్ డ్రాప్ అనేది మనకు జరుగుద్ది T3 నుండి T4కి. కానీ మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రైట్ లైన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, అలాగే ఇక్కడే స్ట్రైట్ లైన్ ఎందుకు వస్తుందంటే ఐసెంట్రోపిక్ కంప్రెషన్. అంటే ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ అని దీని మీనింగ్ అనమాట. 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో S1 = S2, S3 = S4 ఎందుకంటే ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఓకే, అందుకే ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ 4 to 1 మనకి ఏం జరుగుద్ది, 4 to 1 వచ్చేసి హీట్ రిజెక్షన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. హీట్ రిజెక్ట్ అయినప్పుడు ఏమవుద్ది, అది ఎయిర్ యొక్క టెంపరేచర్ 1కి వచ్చేస్తుంది, T4 నుండి మళ్ళీ T1కి వచ్చేస్తుంది. ఇది చూసుకుంటే ఒక క్లాక్ వైజ్ ఫామ్లో ఉంది. అందువల్ల మనకు పవర్ ప్రొడ్యూస్ చేసే ఏ సైకిల్ అయినా క్లాక్ వైజ్ ఫామ్లో మనకు రొటేట్ అవుద్ది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను డీటెయిల్గా చెప్తాను. మనకి 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఆల్రెడీ నేను చూపించాను. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఎలాగవుద్దు 1 to 2 ఇది. ఓకే, దాంట్లో పీవీ మనం రిలేషన్ తీసుకుంటే P2/P1 1/γ = T2/T1 1/γ - 1 = V1/V2. ఇది మనకి పీవీటీ రిలేషన్. ఓకే, దీంట్లో మనం ప్రెజర్ టెంపరేచర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో కేర్ఫుల్గా చూడండి. T2/T1. ఓకే, ఈ 1/γ - 1ని ఇవతలకు తీసుకెళ్తే γ - 1/γ. ఓకే, మనం ఇక్కడ P2/P1 ఏమంటామంటే R కింద రాసుకోవచ్చు. అంటే P2/P1 ప్లేస్లో R రాసుకోవచ్చు. ఇక్కడ T2/T1 ఉంది, సేమ్ యాస్టీజ్గా వేస్తాం. ఇప్పుడు చూడండి, T2 = ఏమవుద్ది, ఈ R⁻γ - 1 × T1 అవుద్ది. ఇది మనకి T2. ఓకే, క్లియర్గా T2 = T1 × R⁻γ - 1/γ. 1-2 ప్రాసెస్లో ఇది రిలేషన్స్. ఓకే, T2 = T1 × R⁻γ - 1/γ. 2 to 3 తీసుకుంటే మనకేంటి, 2 to 3 కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. ఓకే, దీంట్లో చూసుకుంటే కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్ తీసుకుంటే MCP T3 - T2. ఎందుకంటే 2 to 3 చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ డయాగ్రామ్ చూసుకుంటే MCP T3 - T2 ఇలా క్లియర్గా సింపుల్గా రాసుకోవచ్చు. అది కిలో జౌల్స్లో వస్తుంది. అదే మీకు కిలో జౌల్ పర్ కేజీ కావాలంటే CP × T3 - T2. ఓకే, ఇది హీట్ సప్లైడ్ 2 to 3 ప్రాసెస్ ఎక్కడ జరుగుద్ది అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ దేంట్లో జరుగుద్ది, టర్బైన్లో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దానికి రిలేషన్ P3/P4 1/γ, T3/T4 1/γ - 1. ఇప్పుడు T3/T4 ఇలా ఉంచి ఈ 1/γ - 1ని ఇవతలకు పంపిస్తే γ - 1/γ అంటే P3/P4 γ - 1/γ అవుతుంది. దీంట్లోంచి T3 చూడండి, T3 = T4 ఇంటూ ఈ P3/P4ని ఏమని రాసుకోవచ్చు, R అని రాసుకోవచ్చు. సో P3/P4 ప్లేస్లో R రాసుకోవచ్చు. T4 × R⁻γ - 1/γ అవుతుంది. ఇది T3. 3 to 4 ప్రాసెస్లో ఇది ఒక రిలేషన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4 to 1 కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్. 4 to 1 ఏంటి, కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్. ఇది ఎలా చేస్తామంటే MCP T4 - T1 అంటే హీట్ రిజెక్షన్ = MCP T4 - T1. ఇది కిలో జౌల్స్లో. ఓకే, అదే CP × T4 - T1 అంటే కిలో జౌల్ పర్ కేజీలో. ఇది 4 to 1. ఇప్పుడు మన థర్మల్ ఎఫిషియన్సీ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, థర్మల్ ఎఫిషియన్సీ = నెట్ వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. ఓకే, నెట్ వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేనికైనా క్లోజ్డ్ సైకిల్ అంటే ఇందాక ప్రాసెస్ చూసారు కదా, ఇలా క్లోజ్డ్గా ఉంది. ఓకే, ఆ క్లోజ్డ్ సైకిల్ ఫాలో అయితే నెట్ హీట్ సప్లైడ్ = నెట్ వర్క్ డన్. అంటే వర్క్ డన్ = హీట్ సప్లైడ్. వర్క్ డన్ ఇక్కడ ఏంటి, వర్క్ డన్ అనగానే హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ = నెట్ వర్క్ డన్ ప్లేస్లో హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ వేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏముంది, హీట్ సప్లైడ్ ఉంది, QS వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ = QS/QS 1 - QR/QS సరిపోయింది కదా. 1 - QR/QS. 1 - QR అంటే ఆల్రెడీ మనం చూసాం. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తాను ఐడియా కోసం. QR అంటే ఏం రాసుకోవచ్చు, CP × T4 - T1. ఇక్కడ అదే రాసాం కదా, CP × T4 - T1. అలాగే QS అంటే ఏం రాసుకున్నాం, QS చూడండి, CP × T3 - T2. మళ్ళీ ఇక్కడ సేమ్ CP × T3 - T2 సరిపోయింది కదా. ఈ CP క్యాన్సిల్ అవుద్ది. ఓకే, ఇంకా మనకేం మిగులుద్ది, T4 - T1 T3 - T2. ఓకే, ఈ పైన ఉన్న T4 - T1ని సేమ్ యాస్టీస్గా ఉంచండి. ఇప్పుడు ఏంటంటే ఈ T3 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే
నేను ఆల్రెడీ రిలేషన్ చూపించాను. T3 = T4 × R⁻⁻1/γ. ఓకే, అప్పుడు T3 ప్లేస్లో T4 × R⁻⁻1/γ రాసుకోవచ్చు. అలాగే T2 ప్లేస్లో మీకు రిలేషన్ చూపించాను. T2 ఎంత అని. T2 T1 × R⁻⁻1/γ. ఈ ప్లేస్లో T2 ప్లేస్లో T1 × R⁻⁻1/γ. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే R⁻⁻1/γ R⁻⁻1/γ కామన్గా ఉన్నాయి, అందుకు కామన్గా తీసాం. ఇప్పుడు ఈ T4 - T1 బయటికి తీస్తాం. అప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవ్వగా మనకి ఏం మిగులుతుంది? 1 - 1/R⁻⁻1/γ. ఇది మనకి బ్రైటన్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ. ఓకే, ఇది బ్రైటన్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఫుల్ ఎఫర్ట్ పెట్టే చెప్పాను. మీకు అర్థమైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇవే తెలుగులో ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు మంచి అవకాశం కల్పించండి. మెక్ బాయ్స్ అనే ఛానల్ని సపోర్ట్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.